ఎన్నో సంవత్సరాలుగా తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులు ఎదురు చూస్తున్న కొత్తపట్నం పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కళ త్వరలో సాకారం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడంతో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రతిపాదిత హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. కొత్తపట్నం మండలం పల్లిపాలెం నుంచి మడనూరు వరకు ప్రతిపాదిత ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ప్రాంతాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 485 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్లు కేటాయించగా మిగిలిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందనున్నట్లు తెలిపారు. 2014-15 నుంచే ఈ ప్రాంతానికి ఫిషింగ్ హార్బర్ తీసుకురావాలి అన్న ప్రయత్నాలు ప్రారంభించామని, అయితే కొన్ని అపోహల కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. హార్బర్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రస్తుతం అందరి ఆమోదంతో ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలో నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో మత్స్యకారులకు ఆధునిక వసతులు అందటమే కాకుండా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. హార్బర్ చుట్టుపక్కల రిసార్ట్లు, రెస్టారెంట్లు, పర్యాటక కేంద్రాలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా తీర ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని తెలిపారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.